ఏపీ పెన్షనర్లకు 15% అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఇక ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు జీవిత చరమాంకంలో అదనపు పెన్షన్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. వయసు పైబడిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమలులో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం, పెన్షనర్ సంఘాలు చూపుతున్న ఉదాసీనత కారణంగా వేలాది మంది పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుకు దూరమవుతున్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, చివరకు సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వివాదం ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి బేసిక్ పెన్షన్పై నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ చెల్లిస్తారు. అయితే అసలు వివాదం అంతా వయసు పూర్తి కావడం అనే పదంపై మాత్రమే ఉంది. 70 సంవత్సరాలు పూర్తయి 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రమే అదనపు పెన్షన్ ఇస్తాము అనేది ప్రభుత్వ వాదన. కానీ పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాలు మాత్రం 69 సంవత్సరాలు పూర్తయి 70 సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే ఇవ్వాలి అనేది వీరి వాదన. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్ చెల్లించాలని తీర్పు చెప్పింది. ఇక గత పిఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేదా అదనపు పెన్షన్ విషయంలో తెలంగాణ పెన్షనర్స్తో పోల్చితే వేలాది రూపాయలు నష్టపోయిన ఆంధ్ర పెన్షనర్లు ఏ రోజుకైనా మనకి మరలా అదనపు పెన్షన్ పెంచుతారా లేదా అనే ఆవేదనతో ఉన్నారు. 2021లో ఇచ్చిన తెలంగాణ పిఆర్సీని పరిశీలన చేసినట్లయితే 70 సంవత్సరాలకు 15%, 75కు 20% మరియు 80 సంవత్సరాలకు 30% ఇచ్చారు. పెన్షనర్లకు పెద్ద స్థాయిలో ఆర్థిక లబ్ధి కల్పించారు. పెన్షనర్లకు సంబంధించి అదనపు పెన్షన్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. ఇక ఆంధ్ర పిఆర్సీని పరిశీలన చేసినట్లయితే 70 సంవత్సరాలకు 7%, 75కు 12% మరియు 80 సంవత్సరాలకు 20% ఇచ్చి ఆర్థిక లబ్ధి విషయంలో పెన్షనర్లకు తీవ్ర నిరాశకు గురి చేశారు మరియు ఆర్థిక నష్టానికి గురి చేశారు. అలాగే అప్పుడు ఐఆర్ పెంచకుండా తగ్గించినందుకు జేఏసీ సంఘాలు చెలో విజయవాడకు పిలుపునిచ్చాయి. 80% మంది ఉపాధ్యాయులు ముందుండి ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలు కూడా మద్దతు తెలిపారు. కానీ జేఏసీ నాయకులు గత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేసి ధర్నా విరమించారు. డిమాండ్ల సాధనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఆశ్చర్యంగా డిమాండ్లు సాధించకుండా విరమించారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేలాది రూపాయలు నష్టపోయారు. ఈ ఆర్థిక నష్టం తిరిగి పొందలేనిది. ఇక అదనపు పెన్షన్ విషయంలో గత ప్రభుత్వం మరియు జేఏసీ నాయకులు గొప్ప డ్రామా నడిపారు. గత ప్రభుత్వం పెన్షనర్లకు పూర్తిగా అదనపు పెన్షన్ని తీసివేశారు. ఆ విధంగా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. పెన్షనర్లు ఆందోళన చెందడం, సంఘ నాయకులు ప్రభుత్వంతో మాట్లాడినట్లుగా నటించి 70 సంవత్సరాలకు అప్పటి వరకు ఉన్న అదనపు పెన్షన్ 10% నుంచి 7%కు, అలాగే 75 సంవత్సరాలకు 15%గా ఉన్న పెన్షన్ని 12%కి ప్రభుత్వంతో పోరాడి సాధించినట్లుగా నాయకులు ప్రకటనలు ఇచ్చారు. నాయకులపై పెట్టుకున్న నమ్మకాన్ని మోసపూరిత చర్యగా భావించాలి. ఉన్న సౌకర్యం పెంచాలి లేదా ఉంచాలి, కానీ తగ్గించిన సందర్భం గతంలో ఎప్పుడూ చూడలేదు. నాయకులు మరియు ప్రభుత్వం ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఎన్నికల ముందు నాయకులు కొంత హడావుడి చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం అదనపు పెన్షన్ తిరిగి మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటనలు ఇచ్చారు. ఎందుకు ఆచరణ సాధ్యం కాలేదు. ఇక తెలంగాణ పెన్షనర్లతో పోల్చినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో లక్షలాది రూపాయలు ఆంధ్ర పెన్షనర్లు కోల్పోయారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే పెన్షనర్లకు పదవి విరమణ తర్వాతి తాను మరియు భార్యకు సుమారుగా 5,000 రూపాయల నుంచి 20,000 మందులకు మరియు ఆరోగ్యం కొరకు ఖర్చు చేస్తున్నారు. ఇది బయటకు కనిపించినటువంటి ఖర్చు. హెల్త్ కార్డులు ఉన్నా సరిగా పనిచేయకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కొంతమంది మెడికల్ రీయింబర్స్మెంట్ పై వైద్యం చేయించుకున్నా ఆ బిల్లులు క్లెయిమ్ చేసుకోవడం అత్యంత కష్టంగా ఉంది. ఈ మధ్య కాలంలో అదనపు పెన్షన్ కోసం ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులు సుబ్బారాయన్ గారు ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి గణాంకాలతో ఒక రిపోర్టు సబ్మిట్ చేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అలాగే జేఏసీ నాయకులు పూర్తిగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. ఇప్పుడు ఏపీ ఎన్జీఓ అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు. నిబద్ధత ఉన్న నాయకుడు. గత నాయకులుగా కాకుండా జేఏసీ నాయకుడిగా వీరి నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడతాయని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల పైబడి పెన్షనర్లు ఉన్నారు. కానీ నిరాశ కలిగించే అంశం ఏంటంటే ఈ సంఘాలు ఎవరికి వారే పనిచేస్తున్నారు. ఈ సంఘాల ఉద్దేశము పెన్షనర్ల సమస్యల సాధన, కానీ ఐక్యత లేదు.